ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం నమో గురుభ్యో నమః. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఈ వీడియోలో ఘృతనేత్తి గురించి నేర్చుకున్నాం. ఘృతము అంటే నెయ్యి. నెయ్యితో మనం ముక్కు రంధ్రాలను శుభ్రం చేసేటటువంటి ప్రక్రియ కాబట్టి దీనికి మనం ఘృతనేత్తి అని పేరు పెట్టారు. చూడండి, ఈ ఘృతనేత్తికి మనం ఆవు నెయ్యిని వాడితే అత్యద్భుతమైనటువంటి ఫలితం అనేది మనకు లభిస్తూ ఉంది. ఈ ఆవు యొక్క విశిష్టాన్ని గుర్తించే మన ప్రాచీనులు ఆవుకు గోమాత అని పేరు పెట్టారు. స్త్రీ యొక్క గర్భావధి కాలం 9 మాసాలు. అదేవిధంగా గోవు యొక్క గర్భావధి కాలం 9 మాసాలు. స్త్రీ ప్రసవించిన అనంతరం స్త్రీకి పాలు పడనప్పుడు ఆ శిశువుకు ఆవు పాలను తాపడం మూలంగా తల్లి పాలలో ఉన్న సమస్త పోషకాలు ఆవు పాలలో లభిస్తాయి. ఆ విధంగా శిశువు ఆరోగ్యంగా ఎదుగుతాడు. అందుకే ఆవును స్త్రీ మూర్తితో సమానంగా గౌరవిస్తున్నాం. అందుకే గోవును గో మాత అని అంటారు. అదేవిధంగా మనకు ఎయిమ్స్ వాళ్ళు శాస్త్రవేత్తలు నిర్వహించినటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి ప్రయోగంలో కూడా గోవు యొక్క గోవుకు నియమితమైనటువంటి మోతాదులో విషాన్ని ప్రతిరోజు అందిస్తూ ఈ విధంగా 3 నెలలు అంటే 90 రోజులు చేసిన తర్వాత గోవు యొక్క పాలలో కానీ, గోవు యొక్క రక్తంలో కానీ, గోవు యొక్క పేడలో కానీ, గోవు యొక్క మూత్రంలో కానీ విషానికి సంబంధించిన చిన్న దోషం కూడా దొరకలేదు. అంటే ఆమె యొక్క విశిష్టత ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఆ గర్లకంఠుడు గర్లంలో విషాన్ని దాచుకున్నట్లు ఈ గోమాత విషాన్ని తన కంఠంలో దాచుకుంది. తల్లి కొడుకు చేసిన తప్పులన్నింటినీ పొట్టలో దాచేసుకున్నట్లు ఆ గోమాత విషాన్ని తన కంఠంలో దాచివేసి ఆ అమృతం ధారలను మాత్రమే మనకు ప్రసాదిస్తుంది. అందుకే గోవును గో మాత అంటారు. చూడండి, ఆక్సిజన్ మాత్రమే తీసుకుని ఆక్సిజన్ విడుదల చేసేటువంటి ఒకానొక శక్తి కేవలం గోవుకు మాత్రమే ఉంది. అందుకే గోవును గో మాత అంటారు. అదేవిధంగా మనకు యజ్ఞంలో ఆవు నెయ్యిని వాడడం మూలంగా ఒక 10 గ్రాములు, 1 తులం ఆవు నెయ్యి వాడితే 1 టన్ను ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఎంత అద్భుతమో చూడండి. యజ్ఞంలో ఆవు నెయ్యిని వాడడం మూలంగా ఆవు నెయ్యి వేసిన తర్వాత అందులో నుంచి వచ్చేటువంటి యజ్ఞగుండం నుంచి వచ్చేటువంటి వాయువులు మన ముక్కు రంధ్రాల గుండా మన అంతరాంతరంలోకి వెళ్ళి అంతరాంతరాలను శోధించి అంతరాంతరాల్లో ఉన్నటువంటి చెడును మొత్తం బయటికి తీసేసి సమస్త పాపాలను తొలగించేటటువంటి శక్తి ఆ గోఘృతానికి మాత్రమే ఉంది. అందుకే మనం గోవును గో మాత అంటాం. ఆ యజ్ఞంలో ఆ ఆవు నెయ్యిని వాడడం మూలంగా ఎంత ఫలితం అయితే వచ్చిందో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి అంతర శోధన, అంతర మహాయజ్ఞంలో కూడా మనకు అంతే ప్రాణశక్తి పెరిగిపోతూ ఉంటుంది రోజు రోజుకు. చూడండి, మనం ఈ నేతి అనేటటువంటి ఒక మహాయజ్ఞాన్ని చేస్తే మన శరీరం కూడా అంతే శుభ్రం అవుతుంది. ఎందుకు అంటే ఏ ప్రాణశక్తితోనైతే మనం జీవిస్తున్నామో ఆ ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవహించడానికి ముఖద్వారమైనటువంటి ముక్కు రంధ్రాలు మనకు శుభ్రం చేసేటటువంటి ప్రక్రియ. ఆ ముక్కు రంధ్రాల గుండా ఆ ప్రాణశక్తి మన లోనికి అంతరాంతరంలోకి వెళ్ళి మన ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి చెడును మొత్తం తీసివేసి బయట పారేసేటటువంటి శక్తి ఈ నేతి ప్రక్రియలకు మాత్రమే ఉంది. కాబట్టి ఈ నేతి ప్రక్రియలు చేయడం మూలంగా మన యొక్క ఊపిరితిత్తుల సమస్యలు, గొంతు సమస్యలు, మన కఫ సమస్యలు, మన పంచేంద్రియాలన్నీ శుద్ధమైపోతాయి. ఈ నేతి అనేటటువంటి మహాయజ్ఞాన్ని ఈ ఘృతనేతితో ముగించాల్సి ఉంటుంది. ఈ ఘృతనేతితో ముగించడం మూలంగా మనం యజ్ఞ ఫలాన్ని పొందేస్తాం. చూడండి, ఒక వాస్తవాన్ని గమనించండి. మనం ఈ శరీరం అనే వాహనంతో కష్టపడి సంపాదించి ఎన్నో వాహనాలను, వస్తువులను, గృహాలను కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఈ శరీరంతో కష్టపడ్డ దానితో మాత్రమే.
కానీ ఈ శరీరంతో కష్టపడి సంపాదించినటువంటి ఒక వాహనాన్ని కొన్నప్పుడు మన మిత్రులకు మనం దావతులని ఏర్పాటు చేసి ఈ శరీరం అనేటువంటి ఈ యంత్రంలో మాత్రం ఏదేదో పడివేస్తుంది. కాస్తంత ఆలోచించండి. మనం ఈ శరీరంతో కష్టపడి సంపాదించినటువంటి ఒక వస్తువుకి ఇచ్చినటువంటి విలువ కూడా మనం ఈ శరీరానికి ఇవ్వకుండా చివరికి శరీరం రోగగ్రస్తం అయిపోయినప్పుడు భగవంతుడా నన్ను కాపాడు అంటే మనల్ని కాపాడడానికి ఏ భగవంతుడు కానీ ఏరా నీకు నేను ఈ జన్మను ప్రసాదిస్తే నేను ఇంత నీచంగా వాడేసుకొని ఈ శరీరాన్ని ఇలా ఖరాబ్ చేస్తే ఎట్లా రా నేను కాపాడేది? మనం ఎంతమంది డాక్టర్ల దగ్గరికి పోయినా నిష్ప్రయోజనమే. ఇల్లు ఉండగానే చక్క పెట్టుకోవాలి. ఇల్లు ఉండగానే చక్క పెట్టుకునేవాడే అసలైన జ్ఞానవంతుడు, అసలైనటువంటి తెలివికలవాడు. కాస్తంత ఆలోచించండి, మనకి అర్థమైపోతుంది. చూడండి, ఈ ఘృతనేతి ప్రక్రియ, ఈ మహాయజ్ఞాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఈ ఘృతనేతి ప్రక్రియకు ఒక డ్రాపర్ తీసుకొని ఆ నెయ్యిని ఆ డ్రాపర్ సహాయంతో తీసుకోవాల్సి ఉంటుంది. దానిని మనం నిల్చొని కానీ కుర్చీలో కూర్చొని కానీ పరుండు కానీ చేయవచ్చు. ప్రధానంగా తలను వాల్చడం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి జాగ్రత్త. ఈ విధంగా మనం తలను వాల్చి కుడి ముక్కులో డ్రాపర్ సహాయంతో 5 చుక్కలు, ఎడమ ముక్కులో మనం 5 చుక్కలు వేసి కాస్తంత గాలిని లోపలికి ముక్కురంధ్రాల ద్వారా పీల్చివేసి కొద్దిసేపటి తర్వాత తిరిగి యథాస్థితికి రావచ్చు. ఒక అర నిమిషం తర్వాత దీనితో ఈ మహాయజ్ఞం అనేది పూర్తయిపోతుంది. నువ్వు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడు అయిపోతావు. ఎందుకంటే నీ ముక్కు రంధ్రాలు శుభ్రమైపోయాయి, నువ్వు పరిశుద్ధుడు అయిపోయావు. చూడండి, ఎల్లప్పుడూ సర్దితో, సైనస్తో, ఆస్తమాలతో, కంఠంలో కఫం పేరుకొని దగ్గుతూ బాధపడుతూ ప్రాణశక్తి లోపలికి పోవడానికి నీకు శక్తి లేనప్పుడు నువ్వేం జీవిస్తావు? ఎంతకాలం జీవిస్తావు? అందుకే ముక్కు రంధ్రాలను శుభ్రం చేసుకునే ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభిద్దాం రండి. మొట్టమొదటిగా సూత్రనేతి, ఆ తదుపరి జలనేతి, జలనేతి తదుపరి ముక్కు రంధ్రాలను డ్రై చేసిన తర్వాత ఈ ఘృతనేతి ప్రక్రియను ప్రారంభిస్తున్నాను. చూడండి. జరిగేదంతా మాయేరా, మాయేరా అంతా మాయేరా. మనవాళ్ళు మందన్నది ఒక మాయేరా. జననం ఒక మాయేరా, మరణం ఒక మాయేరా. నడి మధ్యన జరిగేటి నాటకము మాయేరా. జగమంతా మాయేరా, జనమంతా మాయేరా. కల్లారా చూసే ప్రతిదీ తెల్లారితే మాయేరా. మాయేరా అంతా మాయేరా. ముందెనక జరిగేదంతా మాయేరా, మాయేరా అంతా మాయేరా. మనవాళ్ళు మందన్నది ఒక మాయేరా. నువ్వు దినకాయవ్వడికి ఇయ్యక బతుకంతా కష్టం చేసి నువ్వు కూడా పెట్టిన ధనము మాయేరా. అధికారం వంగా బలము నీకై జై కొట్టే జనము. అమావాస పున్నమి వరసల మాయేరా. నీ ఇల్లొక మాయేరా, ఇల్లాలు మాయేరా. పిల్లలు మాయేరా, తోబుట్టువులు మాయేరా. ఇలలో నీ
నీకెదురయ్యే ప్రతిదీ ఒక మాయేరా మాయేరా అంతా మాయేరా ముందెనక జరిగేదంతా మాయేరా మాయేరా అంతా మాయేరా మనవాళ్ళు మందన్నది ఒక మాయేరా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమండో బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మనం చేసే మంచి పని మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ గోమాత మనల్ని ఏ రకంగానైతే రక్షిస్తూ ఉందో అదేవిధంగా మనల్ని రక్షించుకుంటూ పరులకు కూడా ఈ విషయాన్ని అందచేయడం మూలంగా మనలో మంచిని పెంచుకున్న వాళ్ళం అవుతాం. నా వీడియోలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.